నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షా సమావేశం. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన చివరి గింజను కొంటామని హామీ. జగిత్యాల జిల్లా కలెక్టర్కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మామిడి, వరి, నువ్వుల పంట రైతులను ఆదుకోవాలని వినతి. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించిన మంత్రి ఆర్కే రోజా. గంగమ్మ తల్లికి సారె ఇచ్చే అదృష్టం కలగడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్య. విజయవాడలో పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటాల ఆవిష్కరణ. మే 19న ఆయన వర్ధంతి కార్యక్రమాలు ఇంటింటా జరుపుకోవాలని బాబురావు పిలుపు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన చివరి గింజను కొంటామని, ఇటీవల అకాల వానలతో దెబ్బతిన్న పంటలన్నింటికీ ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం ఇస్తామని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, వృద్ధాప్య, దివ్యాంగ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ రైతాంగానికి ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో మండలి చీఫ్ విప్ భానుప్రసాదరావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయణతో ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు తీరుపై కలెక్టర్ మంత్రికి వివరించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి కొనుగోలుకు ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్కు మంత్రి సూచించారు. చేసి కళ్ళల్లో కాట అయ్యకుండా రెడీగా అవైలబుల్ ఎంత ఉంది అనేది తీసి సుమారుగా డిఏ నుంచి ఎవ్రీ ఏరియాలో సెంటర్ వైజ్ తీసుకున్నారు సార్. అప్రాక్సిమేట్లీ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మాకు 75,000 మెట్రిక్ టన్స్ అట్లా అవైలబుల్ ఉంది అన్నారు సార్. అందుకే ఆ లెక్కన మేము 1 lakh అంటున్నాము. ప్లస్ అడిషనల్లీ కొన్ని ఏరియాస్ లో హార్వెస్ట్ ఇస్ గోయింగ్ టు కమ్. హార్వెస్ట్ ఇంకా కాలేదు, అది చేసి వచ్చేసి ఉంటుంది అంటున్నారు సార్. ఓపీఎంఎస్ ఎంట్రీస్ చేస్తాం సార్. అది ట్యాబ్ లో మరి ఇది పక్క రాష్ట్రాలను చూస్తే ఒక ఎకరానికి 15 క్వింటాలే కొంటాం, మిగిలిన 15 క్వింటాలు మీరు ఎక్కడైనా అమ్ముకోండి. అదేవిధంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీరు పండించారు, మీ ధాన్యం ఎక్కడైనా అమ్ముకోండి అని రైతుల మీద నెట్టేసినటువంటి ప్రభుత్వం ఇలా మనం చూస్తున్నాం. చాలా రాష్ట్రాలలో అస్సలే ప్యాడ్ కొన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. మరి అయినప్పటికీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసమే, రైతు క్షేత్రంగానే రైతుల కోసం మరి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంత గొప్పగా చేస్తున్నప్పటికీ కూడా మరి రకరకాల సమస్యలు సృష్టిస్తున్నారు. ఇటు రైస్ మిల్లర్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, బీజేపీ సంబంధించిన నాయకులు కావచ్చు. నేను రైతులకు విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ సందర్భంలో మనకు కావాల్సింది రాజకీయాలు కాదు, మనకు న్యాయం చేస్తున్నటువంటి, మన కోసమే ఆలోచిస్తున్నటువంటి, మన కోసమే ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రిని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. వారు చేసేటువంటి మద్దతును మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే రాజకీయాలు చేయాలని, ఎవరైతే దీన్ని మలినం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళను ప్రశ్నించేటువంటి ప్రయత్నం రైతులోకం చేయాలి తప్ప వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి మరి ఒకరో ఇద్దరో రైతులతో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంత మంచి ప్రభుత్వం ఇన్ని రకాల మీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి ఏ రకంగా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగడానికి వీల్లేదు. దాన్ని మేము కూడా సహించాం. పెద్దపల్లి జిల్లాలో కావచ్చు, జగిత్యాల జిల్లాలో కావచ్చు, కలెక్టర్ గారి నేతృత్వంలో ఎవరికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా మరి పూర్తి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు దీనిపైననే ప్రత్యేకంగా ఈ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు జరుగుతున్న నష్టాలపై జగిత్యాల జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వాకటి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద జరుగుతున్న దోపిడీ, అలాగే మిల్లర్లు చేస్తున్న అన్యాయంపై ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మామిడి, వరి, నువ్వుల పంట రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రతి మిల్లులో 5 నుంచి 7 కిలోలు ఎక్కువ తూకం వేసి తక్షీట్ ఇస్తున్నారని వాపోయారు. చాలా వర్షం
నువ్వు మొక్కజొన్న 4 పంటలకు నష్టపరిహారం గురించి మేము మన గౌరవ ఎమ్మెల్సీ గారు డే 1 నుండి మేము దీని మీద పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ స్టేట్ మొత్తం మా పార్టీ పిలిపించారు. దాంట్లో భాగంగా మేము ఈరోజు ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీ అందరికి తెలుసు, ప్రతి రైతు పంట పండించడానికి ఎంత కష్టపడుతుండో అమ్ముకోవడానికి అంతకంటే 2 అంతల కష్టమవుతుంది. దాన్ని మీరు కూడా దయచేసి మీతోనే ఇవాళ ప్రభుత్వం కళ్ళు తెరాలని మీ పత్రికా సోదరులందరికీ చేతులెత్తి రైతుల పక్షాన దండం పెడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే 41 కిలోనే జోకుతున్నాం అంటున్నారు. తక్సిట్ మాత్రం 43-44 కిలోలు కట్ చేసే ఇస్తున్నారు. అది మీరు ఒకసారి ఎంక్వైరీ ఎనీ రైస్ మిల్, ఏ రైస్ మిల్ ఇది అది అని కాకుండా ఒక కింటాల్ ఎంబడ తక్కువ 5 నుంచి 7 కిలోలు కట్ చేస్తున్నారు రైతుకు. ఈసారి వినతి పత్రం ఇవ్వడంలో ప్రధానంగా నష్టపోయిన రైతాంగానికి జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలని ప్రధాన కారణంగా ఈ ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతాంగ డిక్లరేషన్ చేసింది. దానిలో భాగంగా 9 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ పేరు మీద, నష్టపరిహారం పేరు మీద ఈ రోజు వరకు ఏ ఒక్క రైతుకు తెలంగాణలో ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం పెద్ద ఎత్తున రైతాంగానికి నష్టపోవడం జరిగింది. వడగండ్ల వాన వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయక వడ్లు కొట్టుకపోయినాయి. ఇదంతా మీ పత్రికా విలేకరులందరికీ తెలుసు. వారందరినీ ఈ రోజు ఆదుకోవాలని రైతాంగం పక్షాన జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈసారి రైతులకు అర్ధెకరం, ఎకరము, 2 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులు 4 నుంచి 5 సంవత్సరాలకు వెనుకైపోయినట్టు అవుతుంది ఈ నష్టపరిహారం ఇవ్వకపోతే. రాష్ట్ర కిసాన్ సెల్ పిలుపు మేరకు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మన జిల్లాలో పెద్దలు ప్రీతమ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు సత్యం రెడ్డి గారు, వారి కార్యవర్గము, అదేవిధంగా సోదరిమణి మున్సిపల్ మాజీ చైర్మన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, సోదరుడు జిల్లా మైనార్టీ అధ్యక్షుడు గంగమ్మ తల్లికి సారే ఇచ్చే అదృష్టం కలగడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ బిడ్డలందరినీ చల్లగా చూసుకుంటూ అందరినీ కాపాడుకుంటూ పిల్లల భవిష్యత్తుకు తల్లులు కోరుకునే విధంగా ఇవ్వడం గంగమ్మ తల్లికే చెల్లుతుందన్నారు. గంగమ్మ తల్లి తిరుపతి ఆడబిడ్డని, తాను చదువుకునే రోజుల్లో చూసిన గంగ జాతరకు ఇప్పుడు జరుగుతున్న గంగ జాతరకు చాలా అభివృద్ధి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ గంగమ్మ ఆలయానికి తీసుకువస్తామని అన్నారు. ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ముందుగా పిల్లల్ని కన్నా తల్లులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. సో మదర్స్ డే రోజు గంగమ్మ తల్లికి చీరా సారా ఇచ్చే అదృష్టం దొరకడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బిడ్డలందరినీ కూడా తల్లిలా చూస్తూ వాళ్ళని కాపాడుకుంటూ వారి పిల్లల భవిష్యత్తుని ఆ తల్లులు కోరుకున్న విధంగా ఇవ్వటం అనేది గంగమ్మ తల్లికే చెల్లింది. సో ఈరోజు ఆ గంగమ్మ తల్లి ఫెస్టివల్ని, జాతరని స్టేట్ ఫెస్టివల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి మా చేత ఇప్పించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గంగమ్మ తల్లి
మన తిరుపతి ఆడబిడ్డ. గతంలో మేము స్కూల్ డేస్ నుంచి చూస్తున్నాం, అప్పటికి ఇప్పటికీ ఎంత డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారో. ముఖ్యంగా దీనికి మన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు, మా గురువు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గంగమ్మ తల్లిని తిరుపతి ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలే కాదు, దేశమంతా కూడా ఆమె మహిమ, ఆమె గొప్పతనం తెలిసే విధంగా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ టెంపుల్కి తీసుకురావడమే కాకుండా ఈ టెంపుల్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఈరోజు కుంభాభిషేకాన్ని ఏ విధంగా శాస్త్రోక్తంగా చేయడమే కాకుండా వేలాది మంది ప్రతిరోజు కూడా దర్శించుకొని అమ్మకి పొంగళ్ళు పెట్టుకొని వారి కష్టాలని దూరం చేసుకొని వారి జీవితాల్లో ఆనందాలు నింపుకునే విధంగా చేయటం అనేది ఆయనకే చెల్లింది. సో ఈరోజు ఈ జిల్లా వాసిగా మరి ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకొని లాస్ట్ జాతరకి మంత్రిగా వచ్చాను. ఈ జాతరకి మరి స్టేట్ ఫెస్టివల్కి మంత్రిగా సారథి అవ్వడం నాకు అమ్మ ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తూ, అమ్మ అందరినీ చల్లగా చూడాలి, ప్రతిపక్షాలకి బుద్ధి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఈ రాష్ట్రాన్ని ప్రతిపక్ష శత్రువులు లేకుండా ప్రశాంతంగా పరిపాలిస్తూ. విజయవాడ పాయకాపురంలోని ప్రకాష్ నగర్ సెంటర్లో పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటాలను ఆవిష్కరించి నేతలు, కార్యకర్తలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు చిత్రపటాలు అందించారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి కార్యక్రమాలు మే 19న వాడవాడన ఇంటింటా జరపాలని ఆయన పిలుపునిచ్చారు. కర్ణాటకలో బీజేపీ ఘోర ఓటమి 2024 సార్వత్రిక ఎన్నికలకు ఒక సంకేతంగా అభివర్ణించారు. బీజేపీతో ప్రత్యక్ష, పరోక్ష పొత్తులపై ప్రధాన పార్టీలు ఇప్పటికైనా పునరాలోచించాలని సూచించారు. దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ఆశా జ్యోతి, నీతికి నిజాయితీకి మారుపేరు, సమరశీల పోరాటాలకి పునాది వేసిన పుచ్చలపల్లి సుందరయ్య గారు సిపిఎం అగ్రనేత. ఆయన 38వ వర్ధంతి మే 19వ తేదీ. ఈ సందర్భంలో వాడవాడల, పేట పేటన ఆయన వర్ధంతి కార్యక్రమాలు జరిపి రాబోయే కాలంలో దేశం కోసం, దేశ ప్రజల భవిష్యత్తు కోసం సమరశీలమైన పోరాటాలు జరపడానికి ప్రతిజ్ఞ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. అంతేకాదు, దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఆద్యుడు సుందరయ్య గారు. అటువంటి దక్షిణ భారతదేశంలో బీజేపీకి అడ్రస్ లేకుండా కర్ణాటక ఎన్నికల్లో జనం బుద్ధి చెప్పారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 7గురు దుర్మరణం చెందారు. మరో 4గురికి తీవ్ర గాయాలు కాగా 2కి స్వల్ప గాయాలయ్యాయి. ప్రైవేటు బస్సు ఆటోని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, యానం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబులు క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కోరంగి గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఏదైతే అక్కడ ఎపెక్స్ కంపెనీ ఈ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో పనిచేస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమారు ఒక 14 మంది ఒక ఆటోలో ప్రయాణం చేస్తూ బయటకు వస్తున్న సందర్భంలో ఈ కోరంగి నుంచి ఏదైతే వస్తుందో టువర్డ్స్ కాకినాడ వైపు వస్తున్న బస్సు ఒకటి ఆటోని ఢీకొట్టడం, ఆ దుర్ఘటనలో సుమారు 6గురు ప్రాణాలు కోల్పోవడం, 6గురు కూడా మహిళలు. అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యాక్చువల్లీ ఈరోజు మద్యం ఒక 1 PM కి మోజో ట్రావెల్స్ అని చెప్పి మనం యానం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ ఒకటి, అదేవిధంగా మన ఆటో కొరింగా విలేజ్ నుంచి టువర్డ్స్ యానం వెళ్తుంది. ఆ ఆటోలో 14 మంది ఉన్నారు. ఈ 14 మంది కూడా ప్రాంతిప, గురజపేట అని చెప్పి
ఇంకా 2-3 పక్కన విలేజెస్, మెయిన్ ఈ ప్రాంతిప అండ్ కొరోజ్పేట దగ్గర, కుర్సంపేట దగ్గర నాకు 7-8 మెంబర్స్ ఉన్నారు. తర్వాత సట్టిబల్జా లాంటి చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి. ఈ నెల 22న సీఎం జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా మచిలీపట్నం పర్యటన నేపథ్యంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో హెలీప్యాడ్ ఏర్పాటును రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ మరియు శాసనమండలి సభ్యులు తలసిల రఘురాం, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ జాషువా, స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పేర్ని వెంకటరామయ్య పరిశీలించారు. కాంప్లెక్స్ పైన యువగలం పేరుతో నారా లోకేష్ చేపడుతున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర 100 రోజులు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో యువగలం పాదయాత్రకు సంఘీభావంగా పాదయాత్ర నిర్వహించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వర్మ జన్మదినం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వర్మ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే వర్మ చేత బర్త్డే కేకును కట్ చేయించారు. పరిస్థితి ఉందని, మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమంతా కలిసి పనిచేస్తామని, మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించి భవిష్యత్ నాయకుడిగా మరి లోకేష్ గారు కూడా మరి ప్రజల గుండెల్లో ఉన్నారని తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈరోజు నా పుట్టినరోజుకి నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలందరికీ ఆశీస్సులు ఇచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, రైతులు అందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలి. నేను ఎలక్షన్లో ఓడిన మరుసటి రోజు నుంచి కూడా ప్రజల కష్టాల్లో ఉన్నా, ప్రజల సమస్యల్లో ఉన్నా, రైతుల సమస్యలో ఉన్నా, మీ గుండెల్లో ఉన్నా, రాబోయే రోజుల్లో మీరు అందరూ ఆశీర్వదిస్తారని చెప్పి పేరు పేరున అందరికీ నమస్కరించి కోరుకుంటున్నాను. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం నిరుద్యోగులందరికీ ఉపాధి అవకాశం కల్పించడం జరుగుతోందని, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. యువ నాయకులు నారా లోకేష్ పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా గూడూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో 2వ పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ నుండి చెన్నూరు గ్రామం వరకు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. మహిళలు మాజీ ఎమ్మెల్యేకి మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు అందించారు. లోకేష్ బాబు గారు ఈ 100 రోజుల పాదయాత్రలో అందరికీ, యువత మొదలు అన్ని కులాల వారికి రేపు రాబోయే గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కాబట్టి ఏమేమి అమలు చేస్తామో అన్నీ కూడా స్పష్టంగా చెప్పాడు. అవన్నీ కూడా మీకు ఒకసారి తెలియజేస్తాను. ఆయన చెప్పింది ముఖ్యంగా నిరుద్యోగ యువతీ యువకులకు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ కింద పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఏటా చదువుకున్న బీఈడీ విద్యార్థులకి డిఎస్సి నిర్వహిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే జాబ్ మేళాలు
నిర్వహించి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇస్తారని చెప్పి కూడా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే యువతకు ప్రత్యేక మేనిఫెస్టో, సపరేట్గా యువతకు ఒక మేనిఫెస్టో తయారు చేస్తామని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పారు. అట్లాగే జీవో నెంబర్ 7ని రద్దు చేసి ఫీజు రీఎంబర్స్మెంట్ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పి ఆయన చెప్పాడు. అలాగే ఓటీఎస్ ద్వారా విద్యార్థులకు సర్టిఫికేట్ ఇస్తారని చెప్పి కూడా ముఖ్యంగా విద్యార్థులు ఉద్దేశించి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రద్దు చేసినటువంటి చంద్రబాబు బీమాని 10 లక్షల వరకు పెంపుదల చేసి ఇస్తారని చెప్పి మన లోకేష్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి రప్పించి యువతకి ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తారని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా KG to PG మొత్తం బస్ పాసుల సౌకర్యం ఇస్తామని చెప్పి కూడా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే మైనార్టీ బాలికలకు ప్రత్యేక కళాశాల, ముస్లిం మైనార్టీ బాలికలకి ప్రత్యేక కళాశాల ఏర్పాటు చేస్తారని కూడా లోకేష్ బాబు గారు వాగ్దానం చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా మహిళలకు దేంట్లైనా మహిళలు మనలో సగం మహిళలు వాళ్ళకి ముఖ్యంగా మహిళలను గౌరవించి ప్రత్యేక పాఠ్యాంశాలు అంటే మహిళలను గౌరవించే ప్రత్యేక పాఠ్యాంశాలు పుస్తకంలో ముద్రిస్తామని చెప్పి కూడా చెప్పారు. అలాగే మహిళా రక్షణ కొరకు ఈశాన్య రాష్ట్రాల తరహాలో ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తానని చెప్పి చెప్పాడు. అలాగే మహిళలను పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేలా ప్రోత్సాహకాలు ఇస్తారని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పారు. అలాగే అభయహస్తం పథకం మళ్ళీ ఏదైతే గవర్నమెంట్ రద్దు చేసిందో దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తానని చెప్పి కూడా లోకేష్ బాబు గారు చెప్పారని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే రైతులకి అధికారంలోకి రాగానే పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే గోదావరి మిగులు జలాలను రాయలసీమకు తెప్పిస్తామని చెప్పి చెప్పారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సీమకు సాగు నీరు అందిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే టెక్నాలజీతో వ్యవసాయం అనుసంధానం చేస్తానని చెప్పి కూడా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే రాయలసీమ రైతాంగానికి సబ్సిడీలపై డ్రిప్ ఇరిగేషన్ బోర్లు వేస్తామని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే కల్తీ విత్తనాల పొత్తులతో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే వైసీపీ నేతలకు ఉలుకెందుకని జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గం నాయకులు పివి శివప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖ నగరంలోని డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు పొత్తులపై మాట్లాడిన వెంటనే మంత్రి అమర్నాథ్ పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. జన సైనికులకు నాయకులకు ఉచిత సలహాలు ఇస్తున్న మంత్రి అమర్నాథ్ ముందు తన సంగతి ఏంటో చూసుకోవాలన్నారు. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ముఖ్యంగా మన వైసీపీ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద, మా వీర మహిళల మీద, జన సైనికుల మీద, జనసేన నాయకుల మీద ఒక దుష్ప్రచారం చేశారు. మా పార్టీ అంతర్గత సమావేశాన్ని ఆయన ఒక ప్రెస్ మీట్లో కూర్చొని మాకు హితబోధ చేస్తున్నారు. మా జన సైనికులకి వీర మహిళలకి జనసేన ఆయన అన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేశారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేశారు? జనసేన పార్టీ సొంతంగా 2014లో స్థాపించి ఆయన సొంతంగా ఆయన పేరు మీదే జనసేన పార్టీ స్థాపించబడింది. ఈ వైసీపీ పార్టీ ఎలా స్థాపించబడింది? ఎవరో పార్టీ పెడితే వాళ్ళ దగ్గర మీరు బలవంతంగా లాక్కొని ఆ పార్టీని మీరు మీ అమ్మగారు రంగ అధ్యక్షులు పెట్టుకొని చేసి ఈరోజు మీ సొంత అమ్మని మీ సొంత చెల్లిని ఇక్కడ ఉంటే బతకలేమని చెప్పి పక్క రాష్ట్రం వాళ్ళు వలసిపోయారు. అక్కడ రాజకీయం చేసుకుంటారు. ఇక్కడ ఉంటే ఏ రోజు మా కొడుకు మమ్మల్ని చంపేస్తాడు, మా అన్నయ్య మమ్మల్ని చంపేస్తాడు భయంతో వాళ్ళు బతికి ఆ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఇకపోతే ఏదో నేను సాధించాం, ఆ వాక్యూమ్లో కూడా 2011లో పార్టీ పెట్టి 2019లో 151 సీట్లు సాధించామని గొప్పగా చెప్తున్నాం. మీ పార్టీలో ఎంతమంది కొత్త నాయకులు ఉన్నారు? మీ పార్టీలో ఎంతమంది మామూలు సాధారణ కార్యకర్తలు కానీ సాధారణ నాయకులు కానీ ఎంతమంది ఉన్నారు? అయితే డబ్బు ఉన్నవాడు లేదా వేరే పార్టీ నాయకుడు తప్పితే కానీ మీ పార్టీలో సొంతంగా ఎదిగే నాయకుడు ఒక్కడూ లేడు. అదేదో తల్లి కాంగ్రెస్ నుంచి వచ్చి పిల్ల కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, టీడీపీ నుంచి వచ్చి కొంతమంది జాయిన్ అయ్యారు. వీళ్ళందరినీ తీసుకొని వచ్చి మీరేదో గొప్ప రాజకీయం చేసినట్టు మీరు చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం అని. ఇది గత సంవత్సరం 2022 ఆవిర్భావ సభలోనే ఆయన చెప్పారు. ఈ రోజు కొత్తగా చెప్పింది కాదు. నువ్వు దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి ఇన్వైట్ చేసేస్తున్నారు, జన సైనికులతో తెలుగుదేశం జెండా మోయించేస్తున్నారు. నీకు రాజకీయ అజ్ఞాని, నువ్వు పొత్తుల కోసం నీకు తెలియదు. పొత్తులు అనేది రాష్ట్రంలో
కానీ దేశంలో కానీ చాలా పార్టీలు పొత్తుల మీద వెళ్ళి అధికారం సాధించే. నువ్వు ఇంకొకసారి మా పవన్ కళ్యాణ్ గారిని కానీ జన సైనికులను కానీ వీర మహిళలు కానీ నువ్వు వేలెత్తి చూపిస్తే మటుకు నీకు చెప్పు దెబ్బలు ఖాయం. నువ్వు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఇస్తారన్నా అదన్నా ఏదన్నా ఊరుకునేది లేదు. మేము గట్టిగా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్పారు నా అకౌంట్స్ ఇవి. నేను 2014లో ఇంతతో నా పార్టీ మొదలు పెట్టాను, ఇంత ఫండ్ వచ్చింది, 2019లో ఇంత ఫండ్ వచ్చింది, ఇంత సొంత సొమ్ము ఇచ్చాను, మొన్న కౌలు రైతులకి ఇంత డబ్బులు ఇచ్చాను, ప్రతిదీ చెప్పుకొచ్చారు. అలాంటి తెల్లకాయలు నువ్వు ముఖ్యమంత్రి చెప్పగలరా? మీ నాయకుల్లో ఎవరైనా చెప్పగలరా? అలాంటిది లేదు. మహిళా రెజ్లర్ల న్యాయ పోరాటానికి మద్దతు ఇస్తూ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహిళా సంఘాలు, పౌర ప్రజా సంఘాల ఐక్య వేదిక నిరసనకు దిగాయి. లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపీ బ్రిజ్ భూషణ్ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. లైంగికంగా వేధింపులకు గురి చేసిన ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మహిళా సంఘం నేత లక్ష్మి మండిపడ్డారు. ఉద్యమాలు చేస్తున్న న్యాయపరమైన డిమాండ్లపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఎంపీని రక్షించుకునేలా వ్యవహరిస్తున్నారనే తప్ప రెజ్లర్ల సమస్యను పట్టించుకోవడం లేదని, మహిళలకు రక్షణ కల్పించేలా చట్టాలను పటిష్టంగా అమలు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు బ్రిజ్భూషణ్ సింగ్ని అరెస్ట్ చేయాలని, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడడం, అదేవిధంగా అసభ్య పదజాలంతో దూషించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కర్ణాటకలో, ఢిల్లీలోని కర్ణాటక ప్రాంతంలో 7 రెజ్లర్స్ ఈరోజు చరణ్ సింగ్ పైన ఫిర్యాదు చేసినప్పుడు, ఆ 7గురిలో ఒకరు మైనర్గా ఉన్నప్పుడు ఈరోజు పోక్సో వెంటనే పెట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. దాదాపుగా జనవరి నెల నుంచి ఇప్పటి వరకు కూడా రెసిడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఎండలో ఎండుతున్నారు, వానలో తడుస్తున్నారు, ప్రభుత్వ నిబంధనలు గురవుతున్నారు, లాఠీ చార్జీకి గురవుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజు వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు చరణ్ సింగ్ అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు క్రీడా ప్రాంగణాల్లో పెద్ద ఎత్తున భారతదేశం యొక్క పతాకాన్ని ఎగరవేస్తున్న రెసిడెంట్స్ యొక్క న్యాయమైన డిమాండ్స్ ఏమన్నాయో ఇవన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వము ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ రోజు పురుషాధిక్యత మన్మోద దృక్పథంతో వ్యవహారం చేస్తుంది. అందుకే బ్రిజ్భూషణ్ సింగ్ని ఈ రోజు కాపాడుకుంటూ వస్తుంది. ఇది చాలా అన్యాయమైనది. ఈ రోజు క్రీడా మంత్రిత్వ శాఖ ఏదైతే కమిటీని వేసిందో ఆ కమిటీ యొక్క రిపోర్టును బయటికి పెట్టకపోవడం, ఈ రోజు ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత వాళ్ళు కనుక ప్రభావితం చేయగలిగిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రోజు రెజ్లర్స్ ఫెడరేషన్కి అధ్యక్షుడుగా ఉన్న బ్రిజ్భూషణ్ సింగ్ తన పదవిని అడ్డం పెట్టుకొని ఆయన ప్రభావితం చేస్తాడు కాబట్టి సాక్షుల్ని ఆయన పక్కన పెట్టి విచారణ పారదర్శకంగా నిజాయితీగా చేయాలని వాళ్ళు కోరుకోవడం తప్పు కాదు. కాబట్టి ఈరోజు చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పిన ఏదైతే ఉందో అలాంటి చట్టము ఈరోజు దేశంలో ఉన్న మహిళలకు కానీ, దళితులకు కానీ, ఆదివాసీలకు కానీ వీళ్ళకి వర్తించదు. ప్రభావితము అధికారం కలిగిన వాళ్ళు నేరస్తులైతే మీకు ఈ చట్టాలు వర్తించవని చెప్పి ప్రభుత్వము మాట్లాడుతుంది. చాలా అన్యాయమైనది. కాబట్టి ఈ ప్రజాస్వామిక భారత రాజ్యాంగము ఈ చట్టాలు ఏదైతే చెప్పాయో పని స్థలాలు లైంగిక వేధింపుల నిరోధానికి, లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఏదైతే చేశారన్నదో ఆ చట్ట ప్రకారము ఈరోజు ప్రొటెక్షన్ ఆఫ్ ది చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనే కింద పోక్సో కింద ఏదైతే చట్టం చేసిందో దాని కింద వెంటనే తక్షణమైన చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. బ్రిజ్భూషణ్ సింగ్ని వెంటనే అరెస్ట్ చేయాలి, న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలని ఈరోజు విశాఖపట్నంలో దేశవ్యాప్త పిలుపులో భాగంగా, రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు POW, IFTU, అదేవిధంగా PDS అన్ని ప్రజా సంఘాలు, నాసిక సమాజము, అదేవిధంగా DTF, APTF అనేక ప్రజా సంఘాలు కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ప్రధానమైన డిమాండ్ వెంటనే న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలి, రెజర్స్ డిమాండ్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షా సమావేశం. రైతులు 6 కాలం కష్టపడి పండించిన చివరి గింజను కొంటామని హామీ. జగిత్యాల జిల్లా కలెక్టర్కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మామిడి, వరి, నువ్వుల పంట రైతులను ఆదుకోవాలని వినతి. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించిన మంత్రి ఆర్కే రోజా. గంగమ్మ తల్లికి సారె ఇచ్చే అదృష్టం కలగడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్య. విజయవాడలో పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటాల ఆవిష్కరణ. మే 19న ఆయన వర్ధంతి కార్యక్రమాలు ఇంటింటా జరుపుకోవాలని బాబురావు పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.